అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ కోట్ల రూపాయల విలువైన భూములను కాజేయాలని ప్రయత్నించిన ముఠాను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 కోట్ల విలువైన భూమిని కేవలం 14 లక్షలకే విక్రయించేలా నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు శోభారాణి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ గున్బిల్లి మీడియాకు వెల్లడించారు. ఈ మదనపల్లి తాలూకా లిమిట్స్ లో ఒక ఫేక్ పాస్బుక్ పట్టా పాస్బుక్ తయారు చేస్తున్న ఒక ముఠా గురించి మనకి సమాచారం వచ్చి ఏదైతే బాధితుల దగ్గర నుండి వచ్చిన సమాచారం కంప్లైంట్ మేరకు మనం రీసెంట్ గా తాలూకా స్టేషన్ లో 220/26 అనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. 5 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 13 లక్షలకే వాళ్ళకి ఇస్తామని అగ్రిమెంట్ రాయించుకొని ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. అది రాయించిన తర్వాత 1 లక్ష రూపాయలు అదనంగా ఎంఆర్ఓ ఆఫీస్ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిషనల్ గా డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. టోటల్ గా 14 లక్షలు తీసుకొని ఆ భూమి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి విక్టిమ్స్ కి కూడా ఇటువంటిది అందజేయడం జరిగిందండి. ఇది కంప్లీట్ ఫేక్ అని మనకి తెలిసింది. ఈ తహసీల్దార్ సిగ్నేచర్ మరియు స్టాంప్ కూడాను కంప్లీట్ ఫేక్ అని మనకి తహసీల్దార్ గారు